ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితులు ఏంటి, మరి విజయ్ గారి పరిస్థితులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత, ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుంది, మరి వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఉంటుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రజారాజ్యం యొక్క ఏదైతే విలీనం చేశారో ఆ ఎఫెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. సో ఈయన కూడా రాజకీయాల్లో స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు అని చెప్పేసి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మత ప్రాంత సమీకరణాలు ఏ స్థాయిలో శాసిస్తాయి రాజకీయాలను అనేది అది జీర్ణించుకుపోయింది రక్తంలోనే అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు కూడా ప్రధాన మీడియాల్లో అభివర్ణించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్రజారాజ్యం ఎఫెక్టు, మరొక వైపు రాజకీయాలలో ఒక కొత్త వరవడిని సృష్టించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. మరి ఆ నియోజకవర్గాలు ఏంటి అంటే భీమవరం, గాజువాక నియోజకవర్గాలు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా అనగా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 137 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సింగిల్గానే. మరి వచ్చినటువంటి సీట్లు ఎన్ని అంటే, గెలుపొందినటువంటి సీట్లు ఎన్ని అంటే 1, రాపాక వరప్రసాద్ గారు. మరి 2019లో కాపులు అడ్డాగా పేరు పొందినటువంటి 2 నియోజకవర్గాల్లో సీట్లు గెలవకపోగా ఆ ఓటమిని దిగమింగుకొని మరి ఎన్నో అవమానాలు అవహేళనల మధ్య పార్టీని నడుపుకొని వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకు బిజినెస్ లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అనేది అందరికీ తెలుసు. మరి ఒకవైపు అన్న ప్రజారాజ్యం చేసినటువంటి విలీనం చేసినటువంటి పార్టీ కూడా అదొక అబ్స్టకిల్ని ఎదుర్కొని రాజకీయాల్లో సస్టైన్ కావాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ భారాన్ని కూడా, ఆ నిందను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్నాళ్ళు మోయడం జరిగింది. సింగిల్గా పోటీ చేస్తే ఏంటి అనేది ఒకసారి విజయ్ గారి దృష్ట్యా మనం వెళ్దాం. మరి విజయ్ గారి దగ్గరికి వెళితే మరి ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది. దాదాపు 234 స్థానాలలో 107 స్థానాలు గెలుపొందడం జరిగింది. ఆయన 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని తీసుకుంటే 107 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 118. మరి అందుకోలేకపోయారు సింగిల్గా. ఈరోజు ఎలా అయిపోయిందంటే విజయ్ గారిది ఏదో లాటరీలో తగిలింది, లాటరీలో వచ్చింది అన్నట్టుగా అయిపోయింది విజయ్ గారి పరిస్థితి. ఇదే సింహం సింగిలు, ఒంటరిగా పోటీ చేశారు, ఒంటరిగా గెలిచారని ఎవరైతే గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు తమిళనాడు రాజకీయాలు ఒక చెంపపెట్టులాగా రాబోతా ఉన్నాయి పరిస్థితులు అనేది ముఖ్యంగా గమనించగలరు.